హాయ్ ఆల్ మనకి ఇంకో కొత్త మంచి ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇదేంటంటే మళ్ళీ వైజాగ్‌లో బిగ్గెస్ట్ జాబ్ మేళా జరగబోతుందనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు వైజాగ్‌లో లేకపోయినా సరే మీకు ఎవరైనా వైజాగ్‌లో రిలేటివ్స్ ఉన్నా లేకపోతే వైజాగ్ సరౌండింగ్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళతో కూడా మన వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో యాక్చువల్‌గా వైజాగ్‌లో జాబ్ మేళా ఎప్పుడు ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క జాబ్ మేళాలో మనకి 40+ కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట, పార్టిసిపేట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి వేకెన్సీస్ కూడా 1000+ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మనకి ఇది ఇయర్ ఎండింగ్ చాలా బిగ్గెస్ట్ జాబ్ మేళా అని చెప్పుకోవచ్చు. మీకు ఎలా ఉంటుందంటే ఈ 2025లో ఏదో జాబ్ కొట్టి 2026లో కొత్త న్యూ జాబ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ముందుగా కంపెనీస్ చూసుకుంటే మనం కొన్ని టాప్ కంపెనీస్ మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి కాన్సన్ట్రేట్స్ అనమాట. ఓకేనా. సో కాన్సన్ట్రేట్స్ అనేది కంపెనీ మనకి జాబ్ మేళలో పార్టిసిపేట్ చేయబోతుంది. ఇక్కడ వాయిస్ ప్రాసెస్ అనే రోల్కి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. కాకపోతే తెలుగు అనేది లేదు. కాకపోతే మనకి హిందీలో, మరాఠీలో అండ్ కన్నడలో మనకి వాయిస్ ప్రాసెస్ రోల్స్కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట కాన్సన్ట్రేట్స్లో. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట. అండ్ వేకెన్సీ చూసుకుంటే హిందీకి 100, మరాఠీకి 10, కన్నడకి 10 అనమాట. టోటల్గా 120 వేకెన్సీస్ వీళ్ళు ఒక రిలీజ్ చేశారు అనమాట కాన్సన్ట్రేట్స్ కంపెనీ వాళ్ళు. అండ్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్. అండ్ సాలరీ కూడా చూసుకుంటే ఈ యొక్క రేంజ్లో ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ లిమిట్ కూడా చూసుకుంటే మనకి 18 to 30 years అనమాట. అండ్ జెండర్ కూడా మనకి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా సెకండ్ కంపెనీ చూసుకుంటే మనకి మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అనమాట. సో అక్కడ డీటెయిల్స్ చూసుకుంటే మనకి యూఎస్ ఐటీ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనమాట రోల్ వచ్చేసరికి. సో యొక్క రోల్కి వీళ్ళు ప్రజెంట్ హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ అనమాట ఆర్ పీజీ. అండ్ వేకెన్సీ చూసుకుంటే టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్ లేదంటే విజయనగరం. అండ్ శాలరీ కూడా చూసుకుంటే ఈ యొక్క రేంజ్లో మీకు శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ కూడా చూసుకుంటే 21 to 25 బిట్వీన్ అనమాట. అండ్ అదేవిధంగా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాన్ని చూసుకుంటే ఇక్కడ మనకి డబ్ల్యూఎన్ఎస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రోల్ చూసుకుంటే అసోసియేట్ అనే రోల్కి డబ్ల్యూఎన్ఎస్ అనే కంపెనీ హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎన్ని డిగ్రీ అనమాట. అండ్ వేకెన్సీస్ కూడా చూసుకుంటే ఇక్కడ 100 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ లొకేషన్ వచ్చేసరికి వైజాగ్. శాలరీ స్పెసిఫైడ్ శాలరీ ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ విషయం కూడా చూసుకుంటే మనకి 21 నుంచి 27 లోపు అనమాట. అండ్ జెండర్ వచ్చేసరికి మేల్ అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కార్మోన్ టెక్నాలజీస్ అని చెప్పి ఇది మన అయితే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క కంపెనీ వాళ్ళు కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రోల్స్ చూసుకుంటే మల్టిపుల్ రోల్స్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసుకుంటే సాఫ్ట్వేర్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్, వీడియో ఎడిటర్, ఐటీ సేల్స్, బీడీఈ, సోషల్ మీడియా మేనేజర్, కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అనే రోల్స్కి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు అనమాట. అండ్ వేకెన్సీ చూసుకుంటే 15 వేకెన్సీస్ అనమాట టోటల్ వచ్చేసరికి. అండ్ లొకేషన్ వైజాగ్ అనమాట. శాలరీ మీకు స్కిల్ బట్టి ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ కూడా చూసుకుంటే మనకి 20 to 30 బిట్వీన్ ఉన్నారనమాట. అండ్ జెండర్ వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అక్కడ చూసుకుంటే బీ డేటా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి వెబ్ డెవలపర్, యూఎస్ ఐటీ రిక్రూటర్. అండ్ అదేవిధంగా యూఎస్ ఐటీ బెంచ్ సేల్స్ రిక్రూటర్ అని చెప్పి పొజిషన్ మనం రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి యాడాప్ నెట్వర్క్ టెక్, కాగ్జెన్, ఈ సర్వీస్ లిమిటెడ్, నోవెల్ పేటెంట్ సర్వీస్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్న మనకి రోల్స్ వచ్చేసరికి సెల్ఫ్ మేనేజ్డ్ టీమ్స్ అండ్ అప్రెంటిస్ ట్రైనింగ్ క్యూసీ డిపార్ట్మెంట్. ఓకేనా. సో డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఈ యొక్క టూ రోల్స్కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ బైపీసీ అనమాట. లేదనుకుంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ, అనలిటికల్ ఆర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్లో మీకు ఏదో ఒక క్వాలిఫికేషన్ మీరు ఈ యొక్క రోల్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ కూడా చూసుకుంటే 30+20 అనమాట. ఓకేనా. అంటే సెల్ఫ్ మేనేజర్ టీమ్కి 30 వేకెన్సీ అండ్ అప్రెంటిస్ ట్రైనింగ్ క్యూసీ డిపార్ట్మెంట్కి 20 వేకెన్సీస్ అనమాట. అండ్ విధంగా లొకేషన్ చూసుకుంటే వైజాగ్. శాలరీ ఈ రేంజ్లో ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ చూసుకుంటే 18 to 25 అనమాట. అండ్ అదే విధంగా చూసుకుంటే మనకి డిబిస్ ల్యాబొరేటరీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ రోల్స్ చూసుకుంటే ప్రొడక్షన్ సూపర్వైజర్ అండ్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనమాట. నెక్స్ట్ అంటే హెట్రో, గ్లాన్ ఫార్మా కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ రోల్ వచ్చేసరికి ప్రొడక్షన్ అప్రెంటిస్ అనమాట. లీ ఫార్మా, టెక్కన్ కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కెమిస్ట్రీ, జూనియర్ కెమిస్ట్రీ, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అనే రోల్కి వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ హోబెల్ బిలోస్ కంపెనీ కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇవి ఒక హై లెవెల్ ఓవరాల్ కంపెనీస్ అనమాట. సో మనకి టోటల్ వేకెన్సీ వచ్చేసరికి 1000+ వేకెన్సీస్ వాళ్ళకి
రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా 40+ కంపెనీస్ మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ యొక్క కంపెనీస్ మనకి ప్రెజెంట్ ఉన్న లిస్ట్. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా కంపెనీస్ కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఈ యొక్క జాబ్ మేళలో రిజిస్టర్ అవ్వాలంటే మీకు ఈ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి కిందకి స్క్రోల్ చేయగానే మీకు ఈ విధంగా 3 లింక్స్ కనిపిస్తాయి అనమాట. నోటిఫికేషన్, అప్లై నౌ, జాయిన్ వాట్సాప్ అని చెప్పి మనకి ఆఫీషియల్ వాట్సాప్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ఇమీడియట్గా క్లోజ్ అయిపోయిన జాబ్స్ ఏమైనా ఉంటే మీకు వాట్సాప్లో పోస్ట్ చేస్తాం. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్ మేళకి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీరు ఏంటంటే జాబ్ మేళకి అటెండ్ అయ్యే ముందు మీకు మల్టిపుల్ రెజ్యూమే కాపీస్, మల్టిపుల్ ఎడ్యుకేషన్ జెరాక్స్ కాపీస్ పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈచ్ కాపీ. సో ఎందుకంటే కాబట్టి మీరు మల్టిపుల్ కాపీస్ తీసుకొని రెజ్యూమే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అంటే మీరు ఎన్ని కంపెనీస్కి అయితే అప్లై చేద్దాం అనుకున్నారో లేకపోతే ఎన్నింటిలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో అన్ని కాపీస్ మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇప్పుడు లొకేషన్ వచ్చేసరికి ఒక లొకేషన్ ఎక్కడ అంటే ఇక్కడ చూసుకుంటే మెగా జాబ్ మేళ గాజువాక అనమాట. విశాఖపట్నం గాజువాక 40+ కంపెనీస్ మనకి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 1000+ వేకెన్సీస్ అనమాట. అండ్ వెన్యూ ఎక్కడ అంటే టీఎస్ఆర్ అండ్ టీబీకే యాపిల్ 1 స్కూల్, శ్రీనగర్, గాజువాక అనమాట. సో ఈ యొక్క లొకేషన్లో మనకి ఈ యొక్క జాబ్ మేళ జరగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డేట్ వచ్చేసరికి 12 అనమాట. సో ఇదే మంత్ 12న మనకి యొక్క జాబ్ మేళ జరుగుతుంది అనమాట. సో ఈ లోపు మీరు ఒక వైజాగ్లో ఉన్నా మీరు పార్టిసిపేట్ చేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వైజాగ్లో ఉండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన వీడియోని వాళ్ళతో షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మీకు రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇదే మీకు చూపించాను కదా, అప్లై నౌ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా రిజిస్టర్ పేజ్కి వెళ్ళిపోతారు. సో నేను అక్కడ డైరెక్ట్గా ఈ యొక్క జాబ్ మేళ రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ మీకు ఈ నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో వీళ్ళకి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క క్వైరీస్ అన్నీ కూడా రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది మన యొక్క జాబ్ మేళ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.